హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో టమాటో చట్నీ చూద్దామండి. టిఫిన్ ఏదైనా సరే, ఇడ్లీ అయినా, దోశ అయినా, బోండాలైనా లేదా పొంగనాలైనా దేనికైనా సూపర్గా సరిపోయే టమాటో చట్నీ అనమాట. చేయడం చాలా సులువు. మరి చూసేద్దాం ఆ రెసిపీ. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి. అందులోకి ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను అనమాట. 3 గుంటూరు మిర్చి వాడాను. వీటిని ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. హాఫ్ కుక్ అంటే ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు కుక్ చేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగు అంటుతుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని 3 నుంచి 4 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి. ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్వాలేదు. కాకపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది వాటి వల్ల. సో ఒకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. లేకుంటే టమాటాలలో గుజ్జు ఉండదు అనమాట. డ్రైగా ఉంటాయి. అలా ఉంటే చట్నీ మనకు అంత రుచిగా ఉండదు. సో ఇలా కుక్ అయిన తర్వాత చూసారా, టమాటోస్ అనేది సాఫ్ట్గా అయ్యాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. సో చూసారా, ఇప్పుడు మనకి బాగా చల్లారిపోయాయి అనమాట. సో వీటిని ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్సీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చండి. సో ఇలా మిక్సీ వేసుకొని కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే స్మూత్గా ఉంటే మనకు చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది. కొంతమందికి కొంచెం బరగ్గా ఉన్నా కానీ ఇష్టంగా తింటారు. సో అది మీ చాయిస్ అనమాట. సో చూసారా, ఇలా ఫైన్గా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చట్నీ అనేది బాగా కలిసి వస్తుంది అనమాట. సో పోర్షన్ కానీ. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసము ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి తాలింపు గింజలు అంటే మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు అనమాట. ఇవన్నీ కొంచెం వేయించుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. సో వీటిని ఒక నిమిషం పాటు అలా వేగనిచ్చి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మిక్చర్, అది వేసుకుందామండి. అది వేసుకుని ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనము థిక్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు అలా కుక్ చేసుకుందామండి. జస్ట్ ఒకసారి బాయిల్ వస్తే సరిపోతుంది. అలాగే సాల్ట్ అనేది చెక్ చేసుకుందామండి. నేను మిక్సీ పట్టేటప్పుడే వేసాను, చెప్పడం మర్చిపోయాను. సో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చట్నీ రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.